రాజకీయం అంటేనే ఎప్పుడు ఏ సమీకరణం మారుతుందో ఎవరూ ఊహించలేరు. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో పొలిటికల్ వార్ నడుస్తుంది. జిల్లాలో గులాబీ పార్టీకి మిగిలిన ఏకైక సింహం హ్యాట్రిక్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఓవైపు, ఏకంగా రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరోవైపు. ఈ ఇద్దరు ఉద్దండుల మధ్య బాల్కొండ రాజకీయాలు భగ్గుమంటున్నాయి. అధికార ప్రతిపక్ష నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో బాల్కొండ అట్టుడుకుతుంది. ఎప్పటికైనా టికెట్ మనకే అని కర్చీఫ్ వేసుకున్న ఆ నలుగురు నేతలు ఇప్పుడు టీపీసీసీ చీఫ్ ఎంట్రీతో ఎందుకు కలవరపడుతున్నారు? బెంగాల్ సాక్షిగా వేముల ఇచ్చిన డెడ్ లైన్ వెనుక ఉన్న స్కెచ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. నేను సిద్. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి తిరుగులేని పట్టుంది. వరుసగా 3 సార్లు గెలిచి బీఆర్ఎస్ లో కీలక నేతగా ఎదిగారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బాల్కొండపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. దానికి కారణం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత ఊరు బాల్కొండ నియోజకవర్గంలోని రహత్ నగర్ కావడమే. సొంత నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు మహేష్ గౌడ్ వరాల జల్లు కురిపిస్తున్నారు. తన సొంత భూమిని విరాళంగా ఇవ్వటంతో పాటు లింబాద్రి గట్టు అభివృద్ధి, కరీంనగర్ రోడ్డు ఏర్పాటు లాంటి హామీలతో బీఆర్ఎస్ కంచుకోటను హస్తగతం చేయాలనే మాస్టర్ ప్లాన్ వేశారు. బెంగాల్ మున్సిపాలిటీ ఎన్నికల టైంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ 4 కీలక హామీలు ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రి పనులు, వెజిటేబుల్ మార్కెట్ లాంటి హామీలతో కాంగ్రెస్ అక్కడ ఖాతా తెరిచింది. కానీ ఎన్నికలు అయిపోయి ఇన్నాళ్లైనా ఆ హామీలు ఎందుకు నెరవేర్చలేదంటూ వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేవలం గెలుపు కోసమే బెంగాల్ ప్రజలను మహేష్ గౌడ్ మోసం చేశారు. ఆగస్టు 15 లోపు ఆ 4 హామీలు పూర్తి చేయకపోతే ఇక సమరమే అంటూ ఏకంగా టీపీసీసీ చీఫ్ కే అల్టిమేటం జారీ చేశారు. వేముల బయట బీఆర్ఎస్ తో ఫైట్ ఇలా ఉంటే, లోపల కాంగ్రెస్ లీడర్ల పరిస్థితి అవగమ్య గోచరంగా మారింది. బాల్కొండ కాంగ్రెస్ కు 4 పిల్లర్లుగా ఉన్న 4 నేతలు రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యే టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. మారాల మోహన్ రెడ్డి, ఇరవత్రి అనిల్, అన్వేష్ రెడ్డి ఈ 3 ఇప్పటికే రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్నారు. మరో నేత సునీల్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. మండలాలను పంచుకొని మరి వీళ్ళు పోటాపోటీగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి టైంలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఏకంగా బాల్కొండ పై ఫోకస్ పెట్టడంతో ఈ 4 నేతల మైండ్ బ్లాక్ అవుతుంది. ఎక్కడ పార్టీ చీఫ్ ఈ సీటుపై మనసు పారేసుకుంటారో, తమ సీటు ఆశలు ఎక్కడ గల్లంతవుతాయోనని లోపల తీవ్రంగా మదన పడుతున్నారట. చూసారుగా, ఓవైపు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం, మరోవైపు అధికార పార్టీ నేతలలోనే టికెట్ టెన్షన్. మరి వేముల ప్రశాంత్ రెడ్డి విధించిన డెడ్ లైన్ పై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుంది? బెంగాల్ హామీలను నెరవేరుస్తుందా? టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నిజంగానే బాల్కొండ నుంచి బరిలోకి దిగుతారా? అదే జరిగితే ఆ 4 కాంగ్రెస్ ఆశావాహకుల పరిస్థితి ఏంటి? రాబోయే రోజులలో ఈ నియోజకవర్గం ఇంకెన్ని పొలిటికల్ ట్విస్ట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుందో వేచి చూడాల్సిందే.